హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మనము జొన్న చేనులో ఉన్నాము. జొన్న పంట ఇప్పుడు ఆల్రెడీ మనకు కంకి దశలో ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే జొన్నలో గింజలు కూడా ఫార్మేషన్ అవుతుంది. ఈ జొన్న పంట యొక్క ప్రాముఖ్యత చూసుకున్నట్లయితే మనకు ఇది ఎక్కువ పోషక కలిగినటువంటి ఆరోగ్యరీత్యా ఇది శ్రేష్టమైన మనకు పంట అన్నమాట. శ్రేష్టంగా అంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో చూసుకున్నట్లయితే ఎక్కువ పీచు పదార్థంతో పాటు మనకు ఇనుము, కాల్షియం, మెగ్నీషియం లాంటి లవణాలు కూడా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు మధుమేహము, అదేవిధంగా స్థూలకాయం ఉన్నటువంటి వాళ్ళు దీనికి వినియోగించుకోవడం వల్ల ఈ సమస్యల నుంచి మనము బయటపడొచ్చు అన్నమాట. కాబట్టి షుగరు, తర్వాత స్థూలకాయం ఉన్నటువంటి వాళ్ళు జొన్న రొట్టెగా మనకు దీనిని వినియోగించుకోవడం వల్ల ఆ సమస్య నుంచి మనము బయటపడొచ్చు అన్నమాట. కాబట్టి చూడండి, జొన్న ఇట్లా దీని యొక్క ఆరోగ్యత, ప్రాముఖ్యత అంటే మంచి ఉపయోగం ఉంది. కాబట్టి జొన్న మనకు దొరికినప్పుడు జొన్న రొట్టె తినుకుంటే నేను చెప్పినటువంటి సమస్య నుంచి మనం బయటపడొచ్చు.